పడితే అది మాట్లాడతాడనమాట. ఇంకా కోపం వచ్చి ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ లేచి 100 అధర్మ కార్యాలు పూర్తి అయిపోయినియి నీయి. ఇంకా ఇంకా సహించేది లేదని శిశుపాల వధ ఇప్పుడని తన సుదర్శన చక్రంతో తన కంఠాన్ని కోసేస్తాడనమాట. అక్కడున్న మయసభలో అందరూ ఆశ్చర్యపోయి చూస్తారనమాట. శిశుపాలుడి కంఠం తెగి కింద పడుతుందనమాట. చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతారనమాట. శిశుపాల వధ అలా జరిగిపోయిందనమాట. అధర్మంగా ఉంటేనే కృష్ణుడు చంపుతాడు కానీ ఆయన్ని తిట్టారని చంపలేదు. ఆయన్ని దుర్భాషలాడాడనో తిట్టాడనో చంపలేదు. శిశుపాలుడు 100 అధర్మ కార్యాలు చేశాడు. అందుకే ఆయన చంపాడనమాట. ఇంకా శిశుపాలుడు రాక్షసుల్ని చంపావు, ఎద్దుని చంపావు అని అంటున్నాడు. వాళ్ళు ఎవరు? వాళ్ళు రాక్షసులు ఆయన మీదకి వచ్చారు చంపడానికి, అందుకని చంపాడు. అసలు ఆ రాక్షసులు ఎవరు? యక్షులు అనమాట. గత జన్మలో యక్షులుగా పుట్టారు. యక్షులు అయితే ఏమైతే వాళ్ళకి శాపం వల్ల వాళ్ళు ఈ జన్మలో రాక్షసులుగా పుడతారనమాట. ఎప్పుడైతే కంసుడి చేతిలో ఈ రాక్షసులను పంపిస్తూ ఉంటాడో అప్పుడు ఆయన చంపాడు కానీ అది చంపిన వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించాడనమాట కృష్ణుడు. రాక్షసులు వాళ్ళ శాప విమోచనం అయిపోయి వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదిస్తాడనమాట. అంతేగాని కృష్ణుడు ఎద్దుని చంపాడు, రాక్షసుల్ని చంపాడు అనటం కాదు. ఆయన ధర్మం తప్పితేనే ఆయన చేస్తాడు. ఆయన ఏది చేసినా కానీ ధర్మంగానే చేస్తాడు కాబట్టి ఆయన శ్రీకృష్ణ పరమాత్మ అయ్యాడు. అందుకని అంతేగాని శ్రీకృష్ణుడు ఎప్పుడు ధర్మాన్ని తప్పడనమాట. హరే కృష్ణ రాధాకృష్ణ కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతం క్లేశనాశాయ గోవిందాయ నమో 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 నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ రాధాకృష్ణ.